నీ కాలు మొక్కుతున్నాము, కాపాడి మా భూమి మాకు ఇయ్యాలి. ఎందుకు ఈ బాధపడుతుంటాము, ఎందుకు ఈ శర పడుతుంటాము? అమ్మ సాబితమ్మ ఎందుకు ఇట్లా చేస్తున్నావు మమ్మల్ని? ఇక్కడ నీ పేరు రాసి పెట్టి మేము పెట్రోల్ పోసుకొని ఈడ అందరం చచ్చిపోతాము. అమ్ముకోలేదని చెప్పి ఇక్కడ ఏ దేవుని దగ్గర నువ్వు ధర్మం తిను. బాధలు చూడండి, మీరు మా బాధలు చూసి జర ఆలకించండి. మా వాళ్ళని దూరం పెట్టి అంటరాని వాళ్ళని దూరం పెడదాం అనుకుంటారా? చెప్పండి. సర్వే నెంబర్ 2 బాధితులం మేమంతా. ఈరోజు అన్నమో రామచంద్ర అంటూ ఇక్కడ కూర్చున్నాము. మాకే చిగ్గుచేటుగా ఉన్నది. ఊర్లో ఈ సర్వే నెంబర్ 2 గురించి 98 కుటుంబాలు, అంటే దాదాపు అంటే పర్సెంటేజ్ చెప్తున్నా, ఒకవైపు ఉంటే 2-3 కుటుంబాలు ఒకవైపు ఉండి ఏ టీం బీ టీం అని ఊర్లో నవ్వుతుంటే మాకు బాధాకరంగా ఉన్నది. మాకు కావాల్సిన న్యాయం కోసం మేము కొట్లాడుతున్నాం. ఈ విషయంలో సమిష్టిగా అందరు కలిసి పోరాడితే బాగుంటుంది. భూమి లేదని వాళ్ళు అంటున్నారు, భూమి ఉందని మేము అంటున్నాము. ఏదో తేలాలని మేము అంటున్నాము. సర్వే చేస్తే తేలిపోతుంది. సర్వే చేసి మాకు న్యాయం చేస్తే బాగుంటుంది. ముందుగా ఈ విషయం చెప్తానికి కారణం ఏంటంటే అందరం సమిష్టిగా పోరాడితే న్యాయం జరుగుతుంది. మాకెవరి మీద ఎట్లాంటి దురుద్దేశం లేదు. అందరం కలిసికట్టుగా పోరాడితే మన భూమి ఉన్న ఆర్టీఏ ప్రకారం వచ్చిన భూమి 16 ఎకరాల 9 గుంటలు మనకు దక్కే అవకాశం ఉన్నది. దక్కుతుంది కూడా. ఉన్న భూమి ఎంత ఉందో మనకు దక్కుతుంది. సమిష్టిగా కలిసి పోరాడదాం. దీంట్లో నయీంబాయికు, చోటా నయీంబాయికు ప్రణామం చెప్తున్నా నేను. సర్వే నెంబర్ 2లో 310 ప్లాట్లు అయితే మాకు అరకొరకగా ఏదో బిచ్చగాళ్ళకి వేసినట్టు 150 ప్లాట్లు మాకు ఇచ్చి, పిచ్చోళ్ళు మా వాళ్ళు అందరూ తెలివి ఉన్నది లేదో తెలుస్తలేదు, ఇచ్చిండు అంటారు, ఇయ్యలేదు. అమ్ముకున్నాడు. ఆ కాలంలోనే అమ్ముకున్నాడు. 5-6 కోట్లు కొట్టి పొట్ట నింపుకొని ఈరోజు నువ్వు సంపాదించుకో, మా భూమి సంపాదించుకోండి చేసి ఈరోజు మాకు ఎగ్నెస్ట్గా మాట్లాడుతున్నావు. అది తప్పు. అమ్ముకోలేదని చెప్పి ఇక్కడ ఏ దేవుని దగ్గర నువ్వు ధర్మం తిను. మేము కూడా వస్తాము. దానికి ఆధారాలు ఉన్నాయి. ఎవరైతే మీ దగ్గర కొనుక్కున్నారో వాళ్ళ వీడియోస్ ఉన్నాయి. అన్న మీకు కాలు మొక్తామన్నా, ఈ వీడియో బయట పెడితే మాకు బాగుండదని మొత్తుకుంటున్నారు. అది కూడా మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఆధారాలు లేకుండా మేము మాట్లాడతలేము. ఆధారాలు ఉన్నాయి నయీంబాయ్, ఆధారాలు ఉన్నాయి. కాకపోతే మేము ఒక సమస్య గురించి మాట్లాడితే మీరు ఇంకో సమస్య గురించి, మన అండాలి అక్క ఏమన్నది, మాకు ఏడా జాబులు ఇచ్చిర్రు, జాబ్ ఇచ్చినావా అని అడిగింది. ఇంకో సమస్య అడిగింది, జాబులు ఇచ్చినా నీ ఇంట్లోకి ఇచ్చినావా జాబ్ ఆమెకు? అలా ఆరాలకు పెట్టినావు కదా, పెట్టించినావు, కృతజ్ఞత తెలివేస్తారు. మరి ఆమె ఇంకో క్వశ్చన్ కూడా అడిగింది కదా, 2 పట్టాల మీద ఒక నెంబర్ ఇచ్చినావు, ఏం చేసినావు అని అడిగింది. మాకు తాకలు పెట్టిన దానికి సమాధానం చెప్పలేదు. మాకు భూమి లేదంటే మాకు కడుపు కాలుతుంది. మరి మాకు ఎక్కడో అంటారు. మరి ఎక్కడో అన్నందుకు దాన్ని తీసి రాజకీయం చేసి చిత్రం దీని మీద బురద తల్లి ఎట్లా సో కాలనీకి ఏం చేసి అంటే బతుకొచ్చిన నిన్ను అన్నామా మేము? ఏం మాట్లాడతావు? ఇవన్నీ పిచ్చి రాజకీయాలు చేయకు. నాకు 9 రోజుల టైం ఉన్నప్పుడు నీకేం చేసినావు నాకు తెలుసు. నాకు 5 సంవత్సరాలు ఉంది. ఏం చేస్తున్నావు నాకు తెలుసు. ఈ సర్వే నెంబర్ 2 కోసం మేము కొట్లాడుతున్నాం. నువ్వు మాట్లాడే మాటలేంది? అది రాజకీయంగా చూసుకుందాం. నీ దమ్మో నాదేమో, ఓడిపోతాడోడో గెలుస్తాడోడో దేవుని చేతులు ఉంటుంది. సర్వే నెంబర్ 2లో అన్నమో రామచంద్ర అంటే 30 రోజులు ఇట్లా కొట్లాడుతున్నారు. అమ్మలు అక్కలు చిన్న చిన్న ముసలోళ్ళు పిల్లలు పసికందులు ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నారు? అది చేయక నువ్వు గతం బాబు నీకు నేనేమంటున్నాం, నువ్వు మాకు న్యాయం చేసి మాట్లాడా అంటున్నాం. సరే అదే మేడం వచ్చింది అంటున్నావు కదా, 3 రోజుల కింద వచ్చింది అంటున్నావు కదా మేడం, మరి నువ్వెందుకు రాలేదు? మరి నీ తల ఎక్కడ పెట్టుకున్నావు? నీకు దమ్ము లేదు నీకు రానికే. వస్తే నీ పరిస్థితి వేరే ఉంటుంది. ఇక్కడ దమ్ము లేక రాలేదు. సరే దమ్ము లేక రాలేదు అంటున్నావు కదా, ఇప్పుడైనా మరి సరే రా. మరి వెళ్తున్నాం మా మేడం దగ్గరికి, మా వాళ్ళని తీసుకుపా, మేము వస్తాంపా. ఎందుకు చుపారుసం చేస్తున్నావు నువ్వు? ఇదే సర్వే నెంబర్ 2లో 150 గదాల మాకు 50 ప్లాట్ ఇచ్చినావు కదా, ఒక్క ప్లాట్ కూడా నువ్వు అమ్ముకోలే అని చెప్పి ఏడ ధర్మం తింటావో తినో.
మేము సవాల్ విసురుతున్నాం, స్వీకరించు. మా ఉసురు నీ పిల్ల జిల్లకు ముడుతుంది చెప్తున్నా. రోడ్ మీద పడ్డాం ఈరోజు. తమాషాలు వేస్తున్నావు అను నయీం బాయ్ అర్జున్. రాజకీయం చేస్తున్నామేమో మేము ఇక్కడ కొట్లాడుతుంటే. గెలిచిపోవడం సహజం, చూద్దాం తమ్మేమో చూసుకుందాం. కాలనీ కూస్తున్నావు. ఖబర్దార్, ఏమనుకుంటున్నావో. నేను పెట్టిన మెసేజ్ ఏంది, నువ్వు చెప్పింది ఏందిడా చూపి దమ్ముంటే అది. ఏం మాట్లాడుతున్నారు మీరు? కొంచెం అవగాహన ఉండి మాట్లాడాలి. అన్నమో రామచంద్రాన్ని పిల్లాజలు ఉంటే సరే, 5 మంది పేరు చెప్తా అన్నావు కదా, అంటే వాళ్ళకు లంచం ఇచ్చి వాళ్ళకు ఇచ్చి నువ్వు మొత్తం కబ్జా చేసుకున్నావా? వాళ్ళ పేరు చెప్తా అంటున్నావు కదా, అంటే లంచం ఇచ్చినావు, దొంగ బయటపడుతున్నావు. సర్వే నెంబర్ 2లో, సర్వే నెంబర్ 119లో, ఇంకోటి బీరప్ప చెలుకుంది కదా, ఒకటే ఇయర్ ఇచ్చినావు కదా. అప్పుడు మన 493 జీవో అక్కడ లేదా? చచ్చిపోయిన శ్రీ గౌరవ వెంకటేష్ వారు నా క్లాస్మేట్, వాడు గట్టిగా ఉన్నాడు. వాళ్ళ కులస్తులకు ప్లాట్లు ఇప్పించిండు. ఒక దళితుల వాడిని మేము గెలిపించుకుంటే మాకు వెన్నుపోటు విరిచి నాటకాలు చేస్తున్నావు. ఈరోజు దొంగవు నువ్వు, పక్కా దొంగవు నువ్వు. నిరూపించుకుంటలేవు చెప్తున్నా. మొన్న చెరుకుపల్లి వెంకటరెడ్డి గారు ఏమన్నారు, పెన్ను పేపర్ తీసుకొస్తున్నాడు కదా, ఇల్లులు తిరుగుదాం నీ భాగవతం బయటపడుతున్నాడు కదా. ఎందుకో సవాల్ ఇవ్వలేదు దానికి. చిత్రం సీను ఈ మెత్తగా ఉన్నాడని మాట్లాడుతున్నావు నువ్వు. అట్లా కాదు, ఈ భూమి గురించి మాట్లాడుతున్నాం, రాజకీయం చేయకు. సర్వే నెంబర్ 2లో నీకు దమ్ముంటే మాకు న్యాయం చేయించే ప్రయత్నం చేయి. నువ్వు దొంగమంది తేలిపోయింది. కాకపోతే ఏంటంటే ఇది ముందే మా దగ్గరికి వచ్చి ఉంటే నీకు ఎలిగేషన్ కూడా రావు, మంచిగుంటుండే. కాకపోతే నువ్వేం ప్రయత్నం చేస్తావో మాకు తెలియదు. నువ్వే బాధ్యత వహిస్తావా, ఏం చేస్తావో నీ దాము సాయశక్తులు నిలిపించి, నువ్వు మేడం మనిషివే కదా చెప్పు, వాళ్ళ గోస పడుతున్నారు అని చెప్పి ఏమన్నా మాకు సహాయం చేయ. కానీ ఇట్లా ఎలిగేషన్ చేయకు. నువ్వు చేయమని మాకు తెలుసు. నువ్వెన్ని ప్లాట్లు ఆ కొన ప్లాట్కి ఒకసారి నువ్వు చేస్తుంటే నేను ఆపిన వచ్చి, తమ్మి 13 ఏళ్ళ తర్వాత ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు అన్నావు. అంటే పిల్లగాడు పుడుతందుకు 9 నెలలు పడుతుంది. నీ అన్యాయాలు జరుగుతాం 13 బయట పడుతందుకు 13 సంవత్సరాలు పడ్డాయి. కాయ మక్కాలే, మక్కింది. ఇప్పుడు నువ్వు బయటపడుతున్నావు. దొంగమా అని చెప్తున్నా, నేను సవాల్ విసురుతున్నా. లేకపోతే నిరూపించుకొచ్చి మాకు మా మధ్యలో చిచ్చు పెడుతున్నావు. చిచ్చు పెట్టడమే కాకుండా సరే ఇప్పుడు 24 ప్లాట్లు ఉన్నాయి కదా, నేను బయట తీస్తా అన్నీ. నీ చరిత్ర బయట తీస్తా, నా దగ్గర ఉన్నాయి, నేను తెచ్చిన. నేను ఆధారాలతో పేపర్కి ఇస్తా, ఏమవుతుందో చూడు. మేడం పేరు ఖరాబ్ చేసుకుంటా, మేడానికి చెవులు కొరుక్కుంటా, నువ్వే చెవులు కొరుక్కుంటా మాకు రావాల్సిన భూమిని దక్కనీయకుండా చేస్తున్నావు. నువ్వే మూలకారణం, నువ్వేం చెప్తున్నా. మీ 32 వార్డుల కార్పొరేట్లు ఉన్నారు, అందరికీ నీలాంటి బిరుదులు ఎవరికి రాలేదు కదా. వసూలు రాదని వస్తుంది, చోటా నాయమని వస్తుంది, ఏమేమి వస్తున్నాయి అవి చూసుకోండి. ఇంకోటి చెప్తున్నా, మీ పర్సనల్ విషయానికి ఏమొచ్చినామండి. నువ్వు దొండకాయలు అమ్ముకున్నావా, దొంగ నోట్ల వ్యాపారం చేసినా మాకెందుకయా? మేము ఎప్పుడు అన్నామా? నేనే కనుక పర్సనల్గా పోతే నువ్వు నీ రాజకీయ జీవితానికి టీఏ టాటా చెప్పవలసిన రోజులు వస్తాయి. నేను ఎప్పుడు పర్సనల్గా పోలేదు, నువ్వే పర్సనల్ తీసుకుంటున్నావు. మాకు వీలైతే మంచి చేయి, లేకపోతే లేదు. నేను చెప్పదలుచుకున్న ఒకటే, మా మీద నువ్వు మాదిగ జాతి బిడ్డవాన్ని మేము గెలిపించుకుంటే మమ్మల్ని రాళ్ళెత్తేసి గనేట్లు ఎత్తేసినట్టు చేసి దొంగలాగా దోసుకొని ఈరోజు కపట బుద్ధితో నేను ఏం చేయలేదు 490 జీవో అని చెప్తున్నావు. పాపం వాళ్ళకి ఏం తెలియదు, నువ్వు అమ్ముకున్నావు అని వాళ్ళకి చెప్తా, నేను తెలియజెప్తా. రాసి పెట్టుకో, ఇది ఖబర్దార్ చెప్తున్నా. ఇంకోసారి యువతల ముంగడ ఇంకోటి చెప్తున్నా, ఈ బడంపేట డెవలప్ కానికే వివిధ కాలనీ వాసులు ఎక్కడి నుంచో ఏదో గ్రామాల నుంచి వచ్చారు. మీరు అందరూ ఎదవలు చెప్పిన మాటలు నమ్మకండి. మీ కాలు మొక్కుతున్నా. మీరు రావడంతోనే మా దగ్గర 200-500 ఉన్న భూ రేటు ఈరోజు 50,000కు పెరిగింది. మీలోని ఎవరన్నా అంటే ఫస్ట్గా ముందుగా కొట్లాడేది చిత్రం సీన్ ఫస్ట్ ఉంటాడు. ఎవ్వని మాటలు నమ్మకండి. మీరు వచ్చిన వరకే మా ఊరు డెవలప్ అయింది. ఈరోజు మీరు వచ్చిన వరకే ఈ రోడ్లు మీ అంటే ట్యాక్సీలతోనే మేము కూడా కడుతున్నాం. ఆఫ్కోర్స్ ఊరు ప్రజలు కూడా అనొచ్చు, మేము లేమనొచ్చు, వాళ్ళు కడుతున్నారు. కాకపోతే అధిక సంఖ్యలో మీరు ఉన్నారు కాబట్టి మీరు కట్టి దాంతో ఈ రోడ్లు గిళ్ళు పడుతున్నాయి. ఎవరైనా మభ్య పెట్టి
నీచ రాజకీయాలు పోతున్నారు కదా, వాళ్ళకు తగిన గుణపాఠం ఓటుతో చెప్పండి, ఓటుతో చెప్పండి అమ్మా. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.